గతంలో ఏదైతే ఒక రెవల్యూషనరీ భావజాలంతో వెళ్ళామో అట్లాంటి భావజాలం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే మనం ఇది చెప్పాము, ఇది చెయ్యాలి, ఇలా అనుకున్నాం, ఇలా జరగాలి అంటే ముందు అసలు ఒక ఉద్యోగి తన స్థాన చలనం జరిగితే ఇంకొక కొత్త ఉద్యోగి వస్తేనే ఆ వర్క్ మీద అవగాహన పెంచుకోవడానికి చాలా టైం పట్టింది. ఒక ఉద్యోగి, ఒక శాఖ, ఒక సీటు, ఒక జాబ్ మీద. అట్లాంటిది ఒక రాష్ట్రం, వందల మంది వ్యవస్థకు సంబంధించిన వ్యక్తులు, ఎన్నో శాఖలు, దాంట్లో ఎంతో మంది ఎంప్లాయీస్, అసలు అందులో ఎన్నో లోటుపాట్లు, వీటన్నిటిని తెలుసుకోవడానికి ఏ మంత్రికైనా, ఏ ఎమ్మెల్యేకైనా, ఏ పదవి పొందినటువంటి ప్రజాప్రతినిధికైనా టైం పట్టింది. ఆ టైం అనేది ఇవ్వకుండా ఇష్టారీతిగా ఫస్ట్ స్థానికంగా ఉన్నటువంటి పదవులు, లేదంటే ఏదన్నా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి లబ్ధి, వాటికి సంబంధించి రెండు క్యాడర్ల మధ్య జరుగుతున్నటువంటి మాకు ఇవ్వట్లేదు, మాకు ఇస్తున్నారు, ఇక్కడ మాకు ప్రయారిటీ ఇవ్వట్లేదు, ఇక్కడ మాకు ప్రయారిటీ ఇస్తున్నారని జరుగుతున్నటువంటి ఒక డిస్కషన్ ఒకటి. రెండోది క్వశ్చన్ చేయడం అనమాట. పలానా మినిస్టరు వెంటనే స్పందించాలి, జరగలేదు. పలానా ఎమ్మెల్యే వెంటనే స్పందించాలి, జరగలేదు. అసలు వచ్చి నెల రోజులే, అక్కడ ఏం జరుగుతోంది, ఏం జరిగింది అనేది తెలుసుకోవడానికి టైం పడుతుంది. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి క్యాడర్ ఒక విషయంలో మెచ్చుకోవాలి సార్. మనం చివర అతను పతనం అవుతున్నాడు అని తెలుసుకున్నప్పటికీ కూడా ఇదిగో నువ్వు ఈ సంఘటన వల్ల పతనం అవుతున్నావు, ఖచ్చితంగా దీన్ని మార్చుకొని చెప్పలే. వాళ్ళు ఆయన ఏది చేస్తే దానికి మద్దతు ఇచ్చారు. అతను అంత నెగిటివ్ వేలో వెళ్తున్నప్పుడు కూడా మద్దతు ఇచ్చిన క్యాడర్ వాళ్ళది. ఇంత పాజిటివ్ వేలో మద్దతు ఇస్తున్నప్పుడు, ప్రజల కోసం కష్టపడి పనిచేస్తున్నప్పుడు దాన్ని అర్థం చేసుకోకుండా మనకు అనుకూలంగా పనిచేయాలి, ఇన్స్టెంట్ భావజాలం లాగా ఇన్స్టెంట్ గా రెస్పాన్స్ అనేది కనిపించాలి, ఇప్పుడు జరిగితే ఇప్పుడే దానికి వెంటనే ఏదైనా ఇమీడియట్ గా చేసేయాలి అని చెప్పేసి అటువంటి ఒక విధానంగా మాట్లాడడం అనేది తప్పు అని చెప్పేసి ఫస్ట్ లోనే సరి చేయకపోతే అది ఇంకా ఉండంగా విస్తృతంగా అట్లాంటి భావజాలం అనేది పెరిగితే ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి భవిష్యత్తులో డెఫినెట్ గా అధిష్టానంతో కోఆర్డినేట్ అయినటువంటి వ్యక్తిత్వాలే ఉండాలి పార్టీకి సంబంధించి ఏదైనా సరే అని చెప్పేసి క్లియర్ గా చెప్పడం జరిగింది. రెండోది, ఇంకోటి ఏదో అడిగారు, కేసుల విషయం అన్నారు మీరు. మేము చెప్పాం సార్, 30 ఏళ్ళు వాళ్లే అధికారంలో ఉంటారు అనుకునే ఒక పిచ్చి అపోహలో ఉండి ఇష్టారీతిగా ప్రతి శాఖలో దారుణాతి దారుణంగా అక్రమాలకు తెగబడ్డారు వైసీపీ వాళ్ళు. అలాగే రాష్ట్రంలో ఏది ఎక్కడ తాకట్టు పెట్టారు, ఎంతకు తాకట్టు పెట్టారని తెలుసుకోవడానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి జుట్టు తల బొప్పి కట్టేస్తుంది. విజయవాడలోనే ఎన్నో ప్లేసులు తాకట్లో పెట్టారన్న విషయం ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కానీ తెలియదు. అంతకుముందు మనకి ఎవరికి తెలియదు. అంటే చీకట్లో జీవోలు పెట్టారు కాబట్టి ఏ జీవో ప్రకారం ఏ ఆస్తి ఎవరి దగ్గర తాకట్టు పెట్టారు, ఏది అమ్మకానికి పెట్టారు అన్న విషయం బయటికి రాలా. ఇవాళ ప్రభుత్వం చేజిక్కించుకున్నాక ఒక్కొక్కటి తవ్వుతుంటే అసలు ఎంత అప్పు తేల్చారు అన్నది తెలియనంత పరిస్థితి వాళ్ళు ఉంది. నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అసలు ఒక రకమైనటువంటి అయోమయం క్రియేట్ అవుతుంది. ఎంత అప్పులు ఎందుకు చేశారు, ఎలా చేశారు, దీన్ని ఎలా సాధ్యమైంది, దీన్ని ఎలా తీర్చాలి, ఏం చేయాలి, ఇప్పుడు అసలు ఆ ప్రాపర్టీని వదిలేసుకోవాలా లేదంటే తీర్చాలా, తీరిస్తే వచ్చి దాని ప్రాపర్టీ తర్వాత మన చేతికి వచ్చిన తర్వాత దాని మీద వచ్చే ఆదాయాన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, తీర్చడానికి అయ్యే డబ్బులే ఎక్కువ అవుతాయా లేదంటే అది వచ్చిన తర్వాత మన చేతికి వచ్చే ఆదాయం ఎక్కువ వచ్చింది, దాన్ని కంపారిజన్ చేసుకోవడానికి వాళ్ళకి అసలు చాలా టైం పడుతుంది. ఇట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి రకరకాలుగా అన్ని రకాల ఇసుకలో కానివ్వండి, మద్యంలో కానివ్వండి, మైనింగ్ లో కానివ్వండి, ఎర్రచందనం దోపిడీలో కానివ్వండి, రకరకాల అవినీతికి పాల్పడ్డారు. కారణం ఒక్కటే, ఉచిత పథకాలు ఇస్తున్నాము, పథకాలకు మోసపోయిన జనాలు మనల్ని 30 ఏళ్ళు నాయకులుగా ఉంచుతారనేటువంటి ఒకే ఒక అపోహలో ఉండి ఇన్ని దారుణాలకు తెగబడ్డారు. కానీ ఇవాళ ప్రజలు సీన్ రివర్స్ చేశారు. మీరు ఎన్ని పథకాలు ఇచ్చినా మీరు చేసిన అవినీతిని, అక్రమాలని మేము పసిగట్టేశామని చెప్పేసి ఎన్డీఏ కూటమికి భారీ మ్యాండేట్ ఇచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మా డ్యూటీ మేము చేయాలి సార్. వాళ్ళ మీద కక్ష సాధింపులు గట్రా ఏం చేయాల్సిన అవసరం మాకు లేదు. మా డ్యూటీ మేము చేసే భాగంలో ఎంత మంది అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళందరినీ శిక్షించే బాధ్యత ఇప్పుడు మాకుంది. మా నెత్తిన ప్రజలు పెట్టారు. అక్రమాలని అన్నింటిని తవ్వి బయటకు తీసి అవినీతి చేసిన వాళ్ళని శిక్షించండి అని చెప్పేసి ప్రజలు మాకు చేతికి ఇచ్చారు, ఆ రైట్ ఇచ్చారు. ఇవాళ మా రైట్ ని మేము వినియోగించుకుంటే దాన్ని మళ్ళీ కక్ష సాధింపులు ఇంకోటి అంటున్నారు సార్. ఓకే, అంటే ఒక విషయం మహిళల మీద అవనియండి, లేకపోతే దాడుల అంశం అవనియండి, చాలా దారుణంగా పెరిగిపోయింది 1 మంత్లోనే అని. అలాగే నంద్యాల అంశం, ఆ పసిపాపం మీద కూడా మైనర్లు చేసే అత్యాచారం, ఇవన్నీ కూడా మీ వైఫల్యాలని చెప్పి మాట్లాడే పరిస్థితి సార్. గతంలో ఇప్పుడు ఎప్పుడైనా సరే క్రైమ్ జరిగింది అంటే నాయకుల తప్పిదం అని చెప్పేసి ఒక మాట ఉంటది. డెఫినెట్ నాయకుల తప్పిదం ఎక్కడ అంటే, నేరం పసిగట్టడంలో జాప్యం చేస్తే అది నాయకుల తప్పిదం ఒకటి. 2, నేరం పసిగట్టిన తర్వాత కూడా, నేరస్తులు తెలిసిన తర్వాత కూడా ఉదాసీనంగా వ్యవహరించి శిక్షించకపోతే అది కూడా నాయకుల తప్పే. ఈ 2 తప్పులు ప్రస్తుతానికి మా ప్రభుత్వం చెయ్యట్లా. నేరం జరిగిన వెంటనే స్పందిస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి మంత్రులతో సహా స్థానికంగా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరకు పరిగెడుతున్నారు. అలాగే పోలీస్ యంత్రాంగంతో పరిగెట్టించేలాగా చేసి దోషులు ఎవరో వెంటనే కనిపెట్టేలాగా చేస్తున్నారు. దోషులకు కూడా శిక్ష పడేలాగా చేస్తారు. ఇందులో ఎలాంటి సందేహాలకి తావు లేదు, ఎవరికి ఎలాంటి అవకతవకలకి అవకాశమే లేదు.
ఈ రెండు విషయాల్లో గనక జాప్యం జరిగితే అది ఖచ్చితంగా నాయకులు తప్పే. మా నాయకులు అట్లా తప్పు చేయట్లా. రెండు రాష్ట్రాల్లో జరిగినటువంటి ప్రతి ఇన్సిడెంట్ లోనూ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు ఇమీడియట్ గా పరిగెడుతున్నారు. ఆవిడ ఎక్కడున్న సమస్య సరే అక్కడికి వెళ్ళిపోతున్నారు. పోలీస్ యంత్రాంగాన్ని వెంటనే ఆదేశిస్తున్నారు. ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలు తీసుకొని వెంటనే వాళ్ళకి కావాల్సినటువంటి యంత్రాంగాన్ని అంతా అప్పచెప్పి ఎవరు దోషులు అయితే ఉన్నారో వాళ్ళని వెంటనే పట్టుకుంటున్నారు. కానీ ఇక్కడ సమస్య ఏంటి అంటే సొసైటీలో ఎప్పటి నుంచో ఒక రకమైనటువంటి ఈ నేరపూరితమైన వ్యవహార శైలి అనేది ఈ గంజాయి, డ్రగ్స్, ఈ మద్యం వీటన్నింటి మీద ఆధారపడి ఉంది. అలాగే చిన్న వయసులోనే జాబ్లు లేక లేదంటే తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్ని క్రియేట్ అయ్యి పిల్లల మనస్తత్వం అనేది ఒక రకమైన క్రూయల్ గా తయారవుతుంది. వీటన్నిటిని కట్టడి చేస్తే ఈ చిన్న వయసులో దారుణాలు జరగకుండా పెద్ద వయసులో అయినా సరే ఇట్లాంటి అవినీతి నేరాలు అనేవి జరగకుండా అడ్డుకట్ట వేయడానికి ఈ గంజాయి, డ్రగ్స్ అనే వాటిని పూర్తిగా అరికట్టగలిగితే ఖచ్చితంగా చాలా వరకు నేరాలను ఆపొచ్చు. దాని మీదే ప్రస్తుతం మా ప్రభుత్వం వర్క్ చేస్తుంది. గంజాయి, డ్రగ్స్ అనేవి రాష్ట్రంలో అసలు ఎక్కడ కనిపించకుండా తరిమేయాలన్నటువంటి ఒక ప్రాజెక్ట్ ని చేపట్టి దాని మీద వర్క్ చేస్తున్నారు సార్. తొందరలోనే ఆ రిజల్ట్ అనేది కూడా క్లియర్ గా రాష్ట్ర ప్రజలకు కనిపించింది. ఓకే లక్ష్మణ్ సార్ ఒక్క మాట సార్, నాది చిన్న మాట. ఇది లక్ష్మణ్ అన్న గారికి. అన్నయ్య, లక్ష్మణ్ అన్నయ్య, ఎందుకు మీరు గత ప్రభుత్వంలో మిగతా అధికార ప్రతినిధులంతా ప్రజల ఆస్తులంతా వాళ్ళు తినేసి వెళ్ళిపోతే మీరు చివరి ఆఖరిలో వెళ్ళి మీరెందుకు ఇప్పుడు వచ్చి పాపం జనం తిట్లు అంటున్నారు? నాకు నిజంగా చెల్లిగా బాధేస్తుంది మిమ్మల్ని. మీరు ఒక్కళ్ళు తప్ప ఇంకెవరు డిఫెండ్ చేయట్లేదు వాళ్ళని. అసలు ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు. తిండి ప్రజల ఆస్తులన్నీ వాళ్ళకను, ఇప్పుడు తిట్టే తిట్లన్నీ మీక. ఎందుకు మీకు ఈ శ్రమ నాకు అర్థం కావట్లేదు. ముందు ముందు చెల్లి ప్రశ్నకి సమాధానం చెప్పు లక్ష్మణ్, తర్వాత ఓకే చెప్తా. వర్మ గారు వస్తాను, పాయింట్ నమస్కారం. ఖచ్చితంగా ఏప్రిల్ 24వ తారీఖున తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే పార్టీ మారామో కొన్ని పరిస్థితులు బట్టి మనకి స్థానిక నాయకత్వం ఏదైతే టీడీపీకి మనకి పసగ్గా మరి కళా వెంకటరావు గారికి మనకి కొంచెం ఇది అవడంతో మన పార్టీ మారడం జరిగింది. అది నాగబాబు గారికి, మనోహర్ గారికి అందరికి చెప్పాం. ఆల్రెడీ అజయ్ కుమార్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. అప్పుడు లక్ష్మణ్ బ్రేక్ అవుతుంది వాయిస్. రైట్ అజయ్ వర్మ గారు, ఏంటి నాగార్జున యాదవ్ ఇష్యూ ఏంటి? అది పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. వర్మ గారు, కడుపుకు అన్నం తిన్నవాడు ఎవడు కూడా ఈ విధంగా మాట్లాడాడు. నాకు తెలిసినంత వరకు అయితే ఇక్కడ విషయం ఏంటంటే వర్మ గారు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఏం చేసాడంటే కొడాల నాని లాంటి వాడితోటో, వల్లభనేని వంశీ లాంటి వాడితోటో ఇట్లా కుల ప్రాతిపదికంగా తీసుకొచ్చి వీళ్ళందరితో మాట్లాడి కులాల మధ్య చిచ్చు పెట్టి వీళ్ళందరూ కొట్టుకు చావనరు అనే విధంగా చేసేవాడు. ఇప్పుడు ఏమైపోయిందంటే అధికారం కోల్పోయి గతంలో ఎవరైతే పనికిమాల మాట్లాడి చెత్త వాగుడంతా వాగారో ఆ వాగుడికి 151లో తిరగాల్సిన ఫ్యాను 11లోకి పడిపోయింది. సరే, అధికారం కోల్పోయిన తర్వాత ఓకే కంటిన్యూ.